ఇప్పుడు మనకు యూనివర్సిటీ రికగ్నైజేషన్స్కి వస్తే రికగ్నైజేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి మన యూనివర్సిటీకి? సందీప్ యూనివర్సిటీలో నార్మల్గా ఇప్పుడు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అది మ్యాండేటరీ. నెక్స్ట్ ఏసీటీ అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్ ఏంటంటే యూజీసీ ఓకే, బట్ ఇది ఏంటంటే మనకి సందీప్ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే త్రూఅవుట్ మహారాష్ట్రలో మనకి ఓన్లీ యూజీసీ యాక్ట్ ప్రకారం 2F and 12B అని ఉంటుంది. అదేంటంటే ఇండియా వైడ్ లో దాదాపు 10 to 15 యూనివర్సిటీస్ కి ఆ పర్మిషన్ ఉంది. సో అది ఒక మహారాష్ట్రలో ఓన్లీ సందీప్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ప్లేస్మెంట్స్ కానీ, వేరే కంపెనీస్ రావడానికి కానీ, వేరే హైర్ చేసుకోవడానికి కానీ ఇంక్యుబేటర్ సెంటర్ అని ఉందన్నమాట. ఇంక్యుబేటర్ సెంటర్ మీన్స్ ఏంటంటే అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన స్టూడెంట్ ఉన్నారు, థర్డ్ ఇయర్ లో కానీ ఫైనల్ ఇయర్ లో కానీ ప్లేస్మెంట్ రాకున్నా పర్లేదు, తను ఓన్ గా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు, స్టార్ట్అప్ చేసుకోవడానికి మన దగ్గర ఇక్కడ జస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ ఉంది. దానివల్ల ఏంటంటే ఫినాన్షియల్ గా సందీప్ యూనివర్సిటీ ద్వారా మనకి దాదాపు 1 కోటి నుంచి 5 కోట్ల వరకు ఫండ్ రిలీజ్ చేస్తారు కంపెనీ స్టార్ట్అప్ చేయాలనుకుంటే స్టూడెంట్. అదే అంటే ఒక కంపెనీలో మనం ప్లేస్ చేయడమే కాకుండా ఎంప్లాయబిలిటీ ఇవ్వడమే కాకుండా ఎంటర్ప్రీనర్స్ గా కూడా తయారు చేస్తుంది సందీప్ యూనివర్సిటీ అనేది. సో మరి మన వీడియో చూస్తుంటారు చాలా మంది, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి డీటెయిల్స్ తెలుసు. ఎవరైనా ఇప్పుడు ఫ్రెష్ గా మన ఏపీ తెలంగాణ స్టేట్స్ నుండి కానివ్వండి, సౌత్ నుండి కానీ రావాలి అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి? అండ్ మన వాళ్ళకి చాలా మందికి హిందీ రాదు కదా, సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారా, లేకపోతే మన సౌత్ రీజియన్ లో ఎక్కడైనా హెడ్ బ్రాంచ్ ఏదైనా ఉందా అప్రోచ్ అవ్వడానికి? సందీప్ యూనివర్సిటీలో ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి దాన్ని డెవలప్ చేసింది, అడ్మిషన్స్ తెలుగు వాళ్ళని స్టార్ట్ చేసింది ఏంటంటే అశోక్ రెడ్డి సార్. అండ్ నేను సాయి కుమార్ నా పేరు. మీ ఇద్దరం కలిసి ఏంటంటే దాదాపు సందీప్ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్ 1 నెంబర్ నుంచి దాదాపు 1000s వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మా టీం అంటే సార్ వాళ్ళ టీం అయితే మా టీం ఏంటంటే దాదాపు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. నేమ్స్ కూడా ఆల్మోస్ట్ తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉన్నారు, విజయ్ రెడ్డి అని చెప్పేసి, రామ్ రెడ్డి అని చెప్పేసి, మనకి వంశీధర్ అని చెప్పేసి తెలంగాణలో, నెక్స్ట్ శివ అండ్ మణి అండ్ స్వామి, ఇట్లా చాలా మంది ఉన్నారు మా టీం. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. ఈ టీం ఏంటంటే ఆల్మోస్ట్ సందీప్ యూనివర్సిటీ డెవలప్ ఆల్మోస్ట్ అంటే తెలుగు వాళ్ళని ఈ టీం అనేది మనకి ఖచ్చితంగా వాళ్ళు కేర్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే మనకి డిస్క్రిప్షన్ లో లేకపోతే స్క్రీన్ మీద కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, కాల్ చేసామంటే వాళ్ళకి డైరెక్ట్ చేసేస్తారు. డిస్ట్రిక్ట్ వైస్ మనకి ఇన్ఫర్మేషన్. ఓకే.